హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ క్రియేషన్స్. నేను మీ అస్రీన్. ఈరోజు మనం కోడి రెక్కలతో పొడి పొడిలాడేలా ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పుని వేసుకుందాం. పసుపుని కూడా వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలపండి. కొంచెం వాటర్ని పోసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ధనియాలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని 1 ఇంచు అల్లము, కొంచెం వెల్లుల్లి వేసి ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాం. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఉడికించుకున్న వింగ్స్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు తగినంత కారాన్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం చికెన్ మసాలాని కూడా వేసేద్దాం. చికెన్ మసాలా కూడా ఈ కోడి రెక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేద్దాం. ఈ మసాలా పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఫ్రై తిన్నారంటే అంత అద్భుతంగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. అంతేనండి, కోడి రెక్కల ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.